జస్ట్ ఇప్పుడే మన పవర్ బాబు నటించిన ఎల్కేజీ మూవీ చూసి వచ్చారు మన టేడ్ పండితులు. ఇక సినిమా ఎలా ఉందంటే బాబు మనల్ని ఎప్పుడైనా డిసప్పాయింట్ చేశాడా? అంతా సవ్యంగానే జరిగింది. అయితే అస్సాంలో ఖాళీ లేక జపాన్ తీర ప్రాంతంలోనే ల్యాండ్ అయింది సినిమా. ఇది చూసిన తర్వాత హరోమహరా రైస్ మిల్లు వాల్యూ ఏంటో తెలిసొచ్చింది. బాబు చేతిలో ఒక కటాన్ అని ఒకటి ఉంటుంది. దాన్ని సరక్ సరక్ అని అటు తిప్పి ఇటు తిప్పి లాస్ట్కి వీర సైనికులకే పెట్టాడు. 2025లో జరిగిన బెస్ట్ స్కామ్ ఇది. ప్రీమియర్స్ అయిపోతే ఎవరు రారని గ్రహించే 800-1000 రూపాయలు టికెట్ రేట్లు పెట్టి అందిన కాడికి దండుకున్నాడు బాబు. కల్టు చూపిస్తాం, రికార్డులు తొక్కేస్తాం అన్నోళ్ళంతా ఈ సినిమాని ఒక్కొక్కరు 100 సార్లు చూసి ఇండస్ట్రీ హిట్ చేయాలి. మరి మీకు ఎవరి మీదన్నా కోపం ఉంటే 1000 రూపాయలు పోయినా బాధ లేదు, కానీ ఒక్క టికెట్ తీసి థియేటర్లోకి తోలండి, మిగతాది బాబు చూసుకుంటాడు. కేజీఎఫ్, సలార్ ఆ రేంజ్లో తీయాలనుకున్నారు, ఇదేమో ఎటు కాకుండా పోయింది. కథ లేకుండా, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేకుండా మనం మధ్యలోనే లేచి పారిపోయే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడో జపాన్లో స్టార్ట్ చేశారు, యాకుజీ అంటారు, సమురాయిలు అంటారు, లాస్ట్కి మనకే సమురు పూసి పంపించారు. రొట్ట ఎలివేషన్లు, కాపీ బీజియం తప్ప ఏమీ లేదు. తలపోటు. ఫస్ట్ హాఫ్ అన్న ఎలాగోలా భరించవచ్చు, ఇక సెకండ్ హాఫ్ ఉంటుందిరా చారీ. వద్దు బాబోయ్, నీ సినిమాలకి ఇంకెప్పుడు రామని కాళ్ళ వేళ్ళ పడి తప్పించుకోవాల్సి ఉంటుంది. ఈ రొట్ట స్టోరీకి మళ్ళీ ఓవర్ హైప్ ఒకటి. బాబుకి ఆ చేతిలో ఒక కత్తి పెట్టారు, ఇక అంతే. కూర్చుంటే కత్తి పెడతాడు, లేస్తే కత్తి తిప్పుతాడు. సినిమా మొత్తంలో బాబుకి అదొక్కటే పని. మరి ఆ కత్తికి సాన పెట్టించిన ఖర్చులన్నా వెళ్తాయో లేదో తెలియదు. ఇంటర్వెల్ తర్వాత ఏమీ లేదు, బొక్క, తలపోటు, నీరసం, నిద్ర. జెండుబాం పట్టుకెళ్ళండి, తలకు కాసింత కింద కూడా రాసుకోండి. ఇంటర్వెల్ తర్వాత అన్నాను కదా అని ఇంటర్వెల్కి ముందు ఏమన్నా ఉందేమో అనుకున్నారు, ఏమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడు లేచి పారిపోదామా అనే రేంజ్లో భయపెట్టారు. సెకండ్ హాఫ్లో పిన్ డ్రాప్ సైలెంట్, అర్చినోడే లేడు. ఇక కథ విషయానికి వస్తే ఇది జపాన్లో స్టార్ట్ అవుతుంది. అయితే బాబు జపాన్లో పుట్టాడా లేదంటే ఎక్కడన్నా పుట్టి జపాన్ వీధి బడుల్లో చదువుకుంటూ పెరిగాడా అనేది క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికైతే బాబు ఎక్కడ పుట్టాడు అనేది పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. జపాన్లో సమురాయ్, యాకుజా అనేవి 2 బలమైన తెగలు ఉంటాయి. దాంట్లో సమురాయ్ తెగకు చెందినవాడే మన గంభీర. ఒకరోజు యాకుజా తెగవారు దాడి చేస్తే తప్పించుకొని ముంబైకి వస్తాడు. అక్కడ ప్రకాష్ రాజ్ అంకుల్ గంభీరని చేరదీస్తాడు. అంతే స్టోరీ. మిగతా తెలుసుకోవాలంటే ఓటీటీకి వచ్చే వరకు ఆగండి. కథ మొదలయ్యేది జపాన్లో అయితే సినిమా మొత్తం ముంబైలోనే జరుగుతుంది. అసలు ఆ జపాన్ ఎపిసోడ్ ఎందుకో తెలీదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా రొట్ట ఎలివేషన్లు, కాపీ బీజియంతోనే లాగించారు. ఇంటర్వెల్ ఫైట్ మాత్రం బాగుంటుంది, అది కూడా జస్ట్ ఓకే అనే విధంగా ఉంటుంది. హీరోకి ఎలివేషన్లు ఇవ్వడానికే సరిపోయింది ఫస్ట్ హాఫ్ అంతా. బాబు ఆ కటానా తిప్పుతూనే ఉంటాడు. హీరోయిన్తో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అక్కడ మాత్రం ఈ కటానాని దాచిపెట్టి ఇంకో కటానా తిప్పుతాడు. ఒక పాప పుడుతుంది, తర్వాత హీరోయిన్ని చంపేస్తారు. ఇక కోపంతో బాబు సెకండ్ హాఫ్ అంతా కూడా ఆడియన్స్ని చంపుతాడు. సెకండ్ హాఫ్ అంతా ఉందామా పారిపోదామా అనే సందిగ్ధత. ఆ క్లైమాక్స్ ఎవరు డిజైన్ చేశాడో తెలియదు, కానీ వాడికి దండేసి దండానికి వేసి కొట్టాలి వాడిని. అక్కడ బాబు అరుపులు, ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే డైరెక్టర్ నిద్రపోయినప్పుడు ఏమన్నా బాబు ఏలెట్టి గెలికాడా, మళ్ళీ వచ్చిరాని డైరెక్షన్ చేసి సినిమాకి కొరివి పెట్టాడా అనే డౌట్ వచ్చింది. మొత్తానికైతే ఇందులో కథ లేదు, అన్ని పిచ్చి పిచ్చి ఎలివేషన్లు, అర్థం పర్థం లేని డైలాగులు, అరుపులు, కేకలు, నరకడాలు, కాల్చుకోవడాలు. ఇదే సినిమా. మొత్తానికి ఎవరో ఈ సినిమా హిట్ అవ్వకుండా దగ్గరుండి అన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అది బాబో లేదంటే సుజిత్ అన్నయ్యో తెలీదు. ఇమ్రాన్ హస్మీని బఫుని చేశారు, కామెడీ పీస్ని చేశారు. హీరోయిన్ మాత్రం పాట కోసం మాత్రమే ఉంది. ప్రకాష్ రాజ్ అంకుల్ ఏదో అలా లాగించాడు. ఈ సినిమా మొత్తంలో కత్తి పాత్రే ఎక్కువ ఉంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే 800-1000 రూపాయలు పెట్టి ప్రీమియర్స్కి వెళ్ళిన వాళ్ళంతా, రికార్డులు లేపుతాం, కల్టు చూపిస్తామని ఎగిరిన వాళ్ళంతా తూర్పు తిరిగి దండం పెట్టండి. డబ్బులు బొక్క, టైం బొక్క, మొత్తం సినిమానే బొక్క. డే 1 కంప్లీట్ అయితే లాంగ్ రన్ కంప్లీట్ అయినట్లే. మరి ఈ క్యాబేజీకి మీలో ఎంతమంది వెళ్ళారు? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.